హే గాయ్స్, ఈ రెసిపీ చాలా వరకు మీ అందరికీ తెలిసిన రెసిపీయే. దీన్ని వాము జావా అంటారు విలేజెస్లో. మీ భాషలో మీరేమంటారు నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని జావ తింటారు విలేజెస్లో అయితే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈజీగా తినే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు వాము తీసుకోండి. వాము ఎక్కువగానే తీసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. కాస్త వేయించిన తర్వాత ఒక 3 గ్లాసులు చింతపండు రసాన్ని తీసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక 10 మినిట్స్ సోక్ చేసి పెట్టుకొని 3 గ్లాసులు చింతపండు రసం అండ్ 1 గ్లాసు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి మెజర్మెంట్ తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి రిమైనింగ్ తీసుకోవచ్చు. చింతపండు రసం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న 1 గ్లాస్ బియ్యాన్ని నేను ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి బాగా కుక్ అవనివ్వాలి. చూసారు కదా, మూత తీసి చూస్తే ఇక్కడ కొంచెం కుక్ అయింది, రైస్ లాగా కుక్ అయింది కదా. మనకి జావా అన్నాం కాబట్టి బాగా దగ్గరగా కుక్ అయిపోవాలి, మెత్తగా. ఈ రెసిపీని నూకలు ఉంటే కనుక మీరు నూకలతో చేసుకోండి, ఇంకా బాగా ఉంటుందన్నమాట. ఈజీగా కుక్ అవుతుంది, కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది, కానీ ఎక్సలెంట్ రెసిపీ. ఇది మనం నైట్ కుక్ చేసుకొని రేపు మార్నింగే తిన్నామంటే ఎక్సలెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను వెంటనే చూపిస్తున్నాను. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని ఇందులోకి పపర్స్ కానీ చిప్స్ కానీ ఏవైనా వేసుకొని సర్వ్ చేసుకుని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. గీ ఇష్టం లేని వాళ్ళు లైట్గా ఆయిల్ వేసుకుని తినండి, ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. వారానికి ఒకసారైనా మీ ఇంట్లో పిల్లలకి ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా తింటారు అండ్ పెద్దలు కూడా చాలా లైక్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ వాము జావా. మీలో ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ? తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.